శ్రీకళ్యాణ గుణోల్లాసం చిద్విలాసమహోజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశయులారా, శ్రీ వెంకటేశ్వర స్వామివారు పలు విధాలుగా అర్చారూపంలో వెంకటాచలంపై కొలువై ఉండి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే స్వామివారు వెంకటాచలానికి వెళ్ళడానికంటే ముందు పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత అగస్త్యాశ్రమంగా పిలువబడేటువంటి ఆ శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కొన్ని రోజులు స్వామి అక్కడ నివాసం ఉండి మరలా కొండకి వెళ్ళారు అని చెప్పి మనకు పూర్వుల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా స్వామివారు నివాసం ఉన్నటువంటి ఆ శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా ఆశ్రయించిన భక్తులకు సమస్తమైనటువంటి కళ్యాణ శుభ పరంపరను ఇచ్చేటువంటి పిలిచిన పలికే దైవంగా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణము అంటే కేవలం వివాహమేనా అంటే, కళ్యాణం అనే పదానికి అర్థం ఏమిటి అంటే శుభదాయకమైనటువంటిది. కళ్యాణదాయకము అంటే శుభదాయకం అంటే మనందరికీ సకల శుభాలను అనుగ్రహించేటువంటి స్వామి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి స్థిరవాసరం ఈనాడు. అటువంటి పుణ్య దినాన మనం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం గరిష్యమానః తదంగా కలసారాధనం గరిష్యే. ఓం ధారాసు సప్తస్తు చ మానసేషు తరత్తరిత్ర పరిపూరితేషు అపోమగృహ్ణం ప్రతిపాదయిత్యే గృణోమి సత్తాగంధజరగం ధర్మ ఇదమాపశ్యవాశ్యవతమాత్యాం తాశ్యాం తతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః కరకే పాంచభౌతికమావాహయామి జరే సర్వతీర్థజలమావాహయామి. ఏతే శతం రణయే సహస్రం యజ్ఞయా పాశా విదతాః పురత్రా తేభ్యో న ఇంద్రశ్చ విదోత విష్ణుర్విశ్వే దేవా అమం చందో మరుతశ్వశ్చ అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాజత్పతిమావాహయామి ఆధారే పృథివీమావాహయామి ధారాజాం వాజమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పార్శ్వయోః అగ్నిమావాహయామి వాజమావాహయామి కుక్షౌ ఆకాశమావాహయామి. ఆవాహితదేవతాభ్యో నమః. ఇదమాసనం వరుణాజనమహాసనపాద్యార్ఘ్య ఆచమనీయస్నానవస్త్రోత్తరీయార్ధో అక్షతాం సమర్పయామి. యథాభాగాః కదలీఫలాన్ పానీయం తాంబూలో సర్వోపచారాం సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం సకల విభజ ప్రౌఢహేన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం. మేఘశ్యామం దమనమగుడం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేత్తేవం విజితనజం సూత్రవత్యా సమేతో. ఓం ఆగ్నేయోజస్మాజ్జామహే త్వా విశ్వే సదా త్వం మహితో న జంభో వైరాజం తే సూతన్నిధత్తాం ప్రేక్షామదేశోపదానామనాదిః
యామే హస్తాం దర్హాం దదాతు పద్మాకారమండరే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే త్యజామావాహయామి సూత్రవతీత్యాసైతస్త్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం విశ్వక్సేనాయ నమః ఆసనపాద్య అర్ఘ్య ఆచమనీయ స్నాన వస్త్రోత్తరీయార్ధో అక్షతాం సమర్పయామి యథాభాగాః కదలీఫలాన్ పానీయం తాంబూలం సర్వోపచారాం సమర్పయామి విశ్వక్సేన పృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాన్నాన్నముపాహీత కర్మణాం విఘ్నదాం తజే ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం రథమాప్యత కుర్యాత్ సపరివారస్మిన్ విశ్వక్సేనస్య పూజనం భవభ్రణుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాదిష్టే ప్రాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుత్వా స్వస్తిద ప్రోక్షితో అస్తు ప్రజాపతిః ప్రీతాం భగవాన్ ప్రజాపతిః శామ్యం తు ఘోరాన్ని శామ్యం తు పాపాన్ని శామ్యం త్వా ధీతయః శుభాని వర్ధంతాం శుభాని వర్ధంతాం శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవా ఇదం విష్ణుస్త్రీని పదా విష్ణోః కర్మాణి తద్విష్ణోః పరమం పదకం తద్విప్రాతః శ్రియే జాతః భద్రం కర్ణే విశృణయామ దేవాః యతమిన్న శరదో అంతి దేవాజత్రాణశ్చక్రాం జరహం తనూనాం పుత్రాసో జత్రా పితరో భవంతి మానో మధ్యారీర్హతాం యర్గంతో అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనామదితిర్జాతమదితిర్జనిప్పో యత్పుణ్యన్నక్షత్రం దద్భట్కుర్వేదావవ్యుహో యథా వై సూర్యముదేతి అధ నక్షత్రం నైతి యావది తత్ర సూర్యో గచ్చేత్ యత్ర చ ఖన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూజ్య పూర్వోక్తజేవంగన విశేషణ విశిష్టాయామత్యాం శుభాతిథోశ్చ దేవదేవత్యా స్వామినః శ్రీభూనీలాసమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవం కర్మ కరిష్యమాణः స్తण्डिलप्रतिपरित्तरण सर्वोपकरण सुत्यर्थं शुद्ध पुण्याः वाचन कर्मणे पुण्याहं भवन्तो प्रभन्तो पुण्याहं कर्मणोऽस्तु अद्य कर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो प्रभन्तो कर्मणे स्वस्ति अद्य कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो प्रभन्तो कर्मरुध्यता वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आवोहिष्टामयो भवः हिरण्यवर्णाः पवमानस्य वर्जनः येन देवाः पवित्रेण तच्छंयोरावृणीमहे प्राच्यां दिशि दक्षिणस्यां दिशि प्रतीच्यां उदीच्यां ऊर्ध्वाजाम् अधोधराधरेर्नागेभ्यो मार्जयन्तां वास्तोत्पदे प्रतीजानीः यस्मान् स्वावेशो आनमेवो भवानः यत्वेमहे प्रददन्नो दशस्वजन्नाजेदिद्विपदे दञ्जजत्पदे वास्तोत्पदे जग्मया संददाते शक्तिमहीरन्वय गातुमत्याम् आवह क्षेममतजोगे वरन्नो जूजम्बाधस्वस्तिभिस्वदानः शुभगुं शुभो वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पहाद्यार्घ्य आचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఈ జగత్ కళ్యాణకారకమైనటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ముందుగా భగవత్ ప్రార్థనాన్ని నిర్వర్తించారు. భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి స్వశేషేకరసేన స్వాత్మస్వదత్త కర్తృభావేన స్వకీయైశ్చ దేహేంద్రియాద్యుపకరణై స్వారాధనైక ప్రయోజనాయ అని అన్న రీతిలో సాత్విక త్యాగ భావన అని చెప్పి అంటారు. అంటే రోజు మనం ఉదయం నిద్రలేవగానే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవద్ అనుగృహీతో భగవత్ అనుధ్యాతో అని అన్న
రీతిలో ఈ జీవితాన్ని నాకు ప్రసాదించేవయ్యా ఓ స్వామి. ఎన్నో పాపకర్మలను నిర్వర్తిస్తూ ఎన్నో శరీరాల్లో దూరుతూ పునరపి జననం పునరపి మరణం అని అన్నట్లుగా ఎన్నో జన్మలను తీసుకుంటూ పుణ్యఫల విశేషం చేత ఈ మానవ జన్మను నాకు అనుగ్రహించావయ్యా నువ్వు. కాబట్టి ఈ మానవ జన్మని నీవే అనుగ్రహించావు కాబట్టి దీనికి సార్థకత కూడా నువ్వే చేకూర్చవయ్యా ఓ స్వామి. నేను నిమిత్త మాత్రుడిగా ఈ శరీరంలో ఉన్నాను, నన్ను నడిపించేటువంటి బాధ్యత మొత్తం నీపైనే ఉన్నదయ్యా అనేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని సాత్విక త్యాగము అని చెప్పి ఆగమ శాస్త్రంలో అంటారు. అటువంటి సాత్విక త్యాగాన్ని నిర్వర్తించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నీ ప్రీతి కొరకు నన్ను ఒక ఆటబొమ్మగా చేసుకుని నీవే ఈ కళ్యాణ మహోత్సవాన్ని నీ ప్రీతి కొరకై నిర్వర్తించుకోవయా ఓ స్వామి అన్న సాత్విక త్యాగ ప్రార్థనను నిర్వర్తించిన తర్వాత విశ్వక్సేనారాధనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సురాసుర శిరోరత్న మరీచి కథితాంఘ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. తపోగశ్చగ్నే జిహ్వా పతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః ప్రతిస్పృశో విసృజతోర్నితమో భవాపాజుర్విశో అత్యా అదబ్ధః యో నో దూరే అఘశగుం శోజో జగ్నే మాకిష్టే యది రాతదర్హీదు శుభగుం శుభో సర్వోపచారాం సమర్పయామి. సురాసుర శిరోరత్న మరీచి ఖతితాంఘ్రజే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించి శ్రీవైకుంఠంలో ఎల్లప్పుడూ కూడా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః అన్న రీతిలో స్వామివారి చుట్టూ ఎల్లప్పుడూ నిత్య సూరిగణం పరివేష్టితులై ఉంటారు వారంతా. అంటే విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, ఆదిశేషుడు వీరంతా కూడా ఎల్లప్పుడూ స్వామివారిని సేవిస్తూ ఉంటారట. అలా సేవించేటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడైనటువంటి విశ్వక్సేనుడు. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే అనుమతి ఎవరి దగ్గర నుంచి రావాలి అంటే ముందుగా విశ్వక్సేనుల వారి దగ్గర నుంచి రావాలి. ఎందుకు అంటే స్వామికి సర్వసైన్యాధ్యక్షుడు, విష్ణు సైన్యాధ్యక్షుడు ఆ యొక్క విశ్వక్సేనుల వారు. ఆ విశ్వక్సేనుల వారి యొక్క అనుమతి లేకపోతే దేవతలు సైతం స్వామివారి దర్శనాన్ని చేసుకోలేరు. అందుకే స్వామికి జరిగేటువంటి బ్రహ్మోత్సవ పవిత్రోత్సవాదులలో ముందుగా విశ్వక్సేనుల వారికి సేనాపతి ఉత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామివారు ఉత్సవానికి బయలుదేరాలి అంటే ముందు ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఇత్యాది విషయాలన్నింటినీ కూడా విశ్వక్సేనుల వారు ముందుగా వచ్చి నగర శోధనాన్ని నిర్వర్తించి స్వామివారి ఉత్సవానికి యోగ్యంగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాలను చూసుకుంటూ ముందు ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటారు ఆ యొక్క విశ్వక్సేనుల వారు. అటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. సాక్షాత్తుగా స్వామివారి యొక్క పాదముల చెంత నుంచే గంగాదేవి ఉద్భవించింది అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా ఈ సృష్టిలో ఏవైతే పుణ్య నదీ తీర్థములు ఉన్నాయో వాటన్నిటినీ అక్కడ పుణ్యాహవాచన కలశంలోకి ఆవాహన చేసి విశేషములైనటువంటి అర్ఘ్యపాద్య ధూపదీపాది ఉపచారాలన్నింటినీ కూడా ఆ సలిలములకు ఉపచారాలను నిర్వర్తించిన తరువాత స్వామివారికి విశేష ఆరాధనాన్ని నిర్వర్తించడానికై ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచన కైంకర్యం పూర్తయిన తర్వాత స్వామివారి కళ్యాణానికి అంటే సాధారణంగా మనం ఇంట్లో వివాహం అయితే బంధుమిత్రాదులను పిలుచుకుంటాం కదా, అలాగే స్వామివారి యొక్క వైవాహిక మహోత్సవానికి బంధుమిత్రాదులు ఎవరు అంటే దేవలోకం నుంచి ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు వీరంతా వచ్చి అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ వారి వారి కైంకర్యాలను స్వామివారికి నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి వారందరినీ ఆహ్వానించేటువంటి ప్రక్రియగా సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించిన తరువాత అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడైనటువంటి స్వామివారికి రక్షా కంకణాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. స్వామివారికి జరిగేటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంలో
శేషుణ్ణి ఆ యొక్క రక్షాసూత్రముల యందు ఆవాహన చేసి విశేషములైనటువంటి వేద సూక్తముల చేత రక్షా కంకణాలను అభిమంత్రించి స్వామివారికి అలాగే ఇరు దేవేరులకు రక్షాబంధనాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ రక్షాబంధనాన్ని మనం వీక్షించడం ద్వారా ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా మనల్ని ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రక్షిస్తారు అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ రక్షాకంకణధారి అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మనం వీక్షిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో ఇతోధికంగా జరిగేటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా కన్నులారా వీక్షిస్తూ భగవన్ నామస్మరణాన్ని చేస్తూ నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అన్న రీతిలో ఈ కలియుగంలో నామస్మరణం మాత్రమే మనకు ముక్తిని ప్రసాదించగలదు. కాబట్టి అటువంటి స్వామివారి యొక్క నామములు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిదహోజనానాం వ్యసనాభిముఖ్యం అన్న రీతిలో స్వామివారి యొక్క నామములు అనంతములుగా ఉన్నవి. ఎన్నో నామములు, సహస్రనామధేయుడు, అనంతనామధేయుడు ఆ యొక్క స్వామి. అవి ఎన్ని నామములు ఉన్నా మన యొక్క నాలుకకు ఎల్లప్పుడూ కూడా ఆ నామాన్ని మనం స్మరించాలి అనేటువంటి భావన ఉండదు. ఎందుకంటే రోజంతా ఎన్నో పనులను నిర్వర్తిస్తూ ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటాం. అవన్నీ పక్కన పెట్టి స్వామివారి యొక్క నామస్మరణాన్ని నిర్వర్తిద్దాం. సూర్యేన బ్రహ్మరుదావిదరేకం చక్రమిద్గుహాతదహం విశ్వే దేవాసో అనధన్మానదాశ్రోత్రం తేజక్రే ఆస్తాం నిబంధాః అపౌపస్పృశ్యాఖననే పితॄనావాహయామి రేఖాయాం స్కంధమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్య తచ్చ పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఆదో జాతవేదో భవనశ్చరేత ఇహ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదితి హవ్యవాహకం తమే గర్భాజ్జనయన్యోమయో భూ ఘృతప్రదీగో ఘృతయోనిరగ్నిర్ఘృతే సమిద్దో ఘృతమత్యాన్నం ఘృతప్రశస్వాధురితోమహం దిఘృతం పిబం త్వయిజాయుక్యదేవాన్ ఆయుర్ధాగ్నే విశోచుషానో ఘృతప్రదీగో ఘృతయోనిరేది ఘృతం వేత్వామధుచారకవ్యం పితేపపుత్రమవిరక్షితాదివో ఉపావరోహత్యగ్నిర్నిధాజ ఉపావరోహజాతవేద పునః దేవేభ్యో హవ్యం మహన ప్రధానన్నాయ ప్రజాగ్నైమత్వాదేహజత్రో దీదిహినోదరోనే అగ్నిగ్రహణపాత్రే కజరాక్షదాన్నిధాజ ఇందనే అగ్నిమావాహయామి అగ్నాయచందనైః పునఃప్రజ్వాల్య అగ్నాజాహి వేతజే గృహాణో హవ్యదాతయే నిహోదాసస్య బర్హిషి అయం తేజో నిరృత్వజో యుతో ధాతో అరోచథాః తం జానన్నగ్న ఆరోహాధానో వృద్ధయార్యం మయ గృహ్ణామిగ్రేగ్నగం రాజత్పోషాచ ప్రజాస్వాచ వీర్యాజాం మయ ప్రజామయి వృత్తో దధామ్యరిష్టాచ్యామతనవాసవీరాः यो नाग्निपुत्रो हृत्स्वन्तरमर्चो मच्चाकं मा विवेशतमापं मृगुर्नेमहे वयं मासोत्माकम् अभाजपरागां कर्मणेवां देवेभ्यधिकरो प्रक्षालयति इदमापश्यवाः अदितेन मन्यप्वा नमतेन मन्यप्वा शरपदेन मन्यप्वा देवसविधप्रसुवा तत्सविदुः ब्रह्मजज्ञानं ब्रह्माणमावाहयामि सोमोधेन सोममावाहयामि ब्रह्म सोमादिऋतुजो आसनपाचर्याजमनीयस्थानवस्त्रोत्तरीयार्धम् अक्षतां समर्पयामि यथा भागाः खदरीफलान्वानय्यन्ताम्बूलार्धमक्षतां समर्पयामि सर्वोपचारां समर्पयामि ओं भूपते भुवनपते महतो भूतश्च पदे ब्रह्माणं त्वा वृणीमहे ओं भूपते भुवनपते महतो भूतश्च पदे सोमकं राजानं त्वा वृणीमहे ब्रह्मन् प्रोक्ष्याम ओं प्रोक्ष्या शोभप्रोक्ष्याम ओं प्रोक्ष्य पात्रप्रणिध्यातमात्रादादाममादाय पवित्रे सद्वेद्यां बर्हिषः स्थापयित्वा तान् पुरसरसीति प्रोक्ष्य पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसाभूतेस्तो यज्ञस्य पावनेस्तः परसुरस्य पवित्रेस्तो वैष्णव्यो देवसवितप्रसवपुनः त्वच्चित्रेण पवित्रेण वधोत्सूर्यस्य रत्नविरापो देवीरग्रे पुवोग्रे गवोग्रिमं यज्ञन्न यदाग्ने यज्ञपतिं धत्तामिष्मानिन्द्रो वृणीतवत्रतूर्ये योजमिन्द्रमवृणेभ्यं रत्रतूर्यः प्रोक्षितास्था कृष्णो सागरेष्टो अग्नजे त्वाप्पः वेदरथ बर्हिषे त्वाप्पः बर्हिरथ श्रवादे सृग्भ्यस्त्वाप्पः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्ये त्वा पोषाय त्वा सदा पदामहेभ्यः अपौपस्पृश्चावोर्भवपरे सज्ज ऊर्जा पृथिवीङ्गच्छदा उभाभ्यां देवतविदप्रहरेम वेतजे पूषाते ग्रन्थिं विक्षतो आदित्यव्यञ्जनमसेवोर्णामृतहं त्वा तृणामत्यवेद्यदत्ता बर्हिषः स्थापयित्वा
श्वासस्तं देवेभ्यः श्वासनेते कर्निधाजा प्राच्यां विष्णोस्तु वोचि दक्षिणतः विष्णोस्तु वोचि उत्तरतपदीत्यर्जनमसि विष्णोस्तु वोचि पश्चिमतः देवेभ्यो विष्णोस्तु वोचि चतुर्षु परिस्तरणेषु विष्णुमावाहयामि महामदाव्यापि नारायणमावाहयामि गन्धर्वासु विश्वावसुर्विश्वस्मादीहतो यजमानस्य परिहृदयेडतः इंद्रस्य बाहुरसि दक्षिणो यजमानस्य परिहृदयेडतः मित्रावरणोदोत्तरसपरिधत्तां ध्रुवेण धर्मणा यजमानस्य परिहृदयेडतः गन्धर्वमावामिन्द्रमामित्रावरणमावाहयामि सूर्यस्वापरस्तादपरिष्टात् देवा रक्षन्तु अधस्तान्नागा रक्षन्त कस्यास्य दपिशस्याः वीतिहोत्रं द्वागवेद्युमन्तकं समिधीमत्यग्ने बृहन्तमद्धरे समिधसमिधत्वा ऊर्ध्वसमिद्यो प्रजापतिमावाहयामि रविमावाहयामि परिस्तीर्यमग्निं वरदधाम्यग्नेऽग्निकं घृतां वेदमभिमन्त्रयामि श्रुतासि घृतासि ध्रुवाधारणासि देवेभ्युच्छन्दत्वा पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णाति शवो गृह्णाति कस्मैवो गृह्णामि तस्मैवो गृह्णामि पोषाजपः अनया पृथिव्यापो गृहीष्यामि वसूनां पवित्रमसि शतधारं वसूनां पवित्रमसि सहस्रधारं देवो वत्सविदो पुनादु अच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः प्रतिपात्रे ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामजमानवाचयच्च ओं प्रणय सोमापप्रणेष्यामजमानवाचयच्च ओं प्रणय को वः प्रणयतु स प्रणयत्वापो देवी प्रणयान यज्ञकं सगं दाधयन्तरः इदं मतं तेर्घृतपृष्ठावदाहस्तहत्र पोषकं यजमानेन्निञ्चिति को वो जनक्तसवो जनक्तसंविहन्तां दैवीर्विः पात्राणि देवयुज्जाजे तत्सविदुः भूस्रवङ्गना स्रवङ्गृहीत्वा भूस्रवङ्गर्नाम भवत्स्रवङ्गर्नाम सर्वस्रवङ्गर्नाम भोर्भवत्स्रवस्रवङ्गर्नामि राजस्पोषायत्वा सर्वङ्गनामिष्णोरहस्तोजपुष्टोस्ताभ्यां रहपदरुत्तानग्रस्रवङ्गर्नामि वरिष्ठे दिनाकेऽग्निष्ठे द्रवम्मासिधागग्ने हव्यगन्नक्षस्व वरिष्ठसमिद्योः इन्द्रमावाहयामि अग्निमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि अहीनो न सर्वं प्रक्षाल्य अहीनो निर्वपामजस्रेण भाननादित्यसा प्रदज्जात् पश्चिमातां त्वामं महिष्यां निरन्ये सिद्धे हत्रे आजिमां साक्षीमे भवान् भव निर्दग्धगन्नक्षो निर्दग्धा आराधयः निष्टप्तगन्नक्षो निष्टप्ता आराधयः निष्टप्तस्योत्तयोत्मां वेष्टयं च वयं निष्मः अदितिरचिद्रपत्रा भूतकृतस्तापोढञ्जं मजपकोढास्तेन अभीप्तरीः सगरास्ता महीनामिति पतिः महीनां पयोषोषधीनागिन्दहस्तच्चिदे क्षीयमानस्य निर्वपामि देवयुज्जाजे वसूनां पवित्रमेण दुरुपूजा वसूनां पवित्रमसि शतधारं वसूनां पवित्रमसि सहस्रधारं देवो वत्सविदो पुनादु अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः इदमिश्रवेदेन शोधयित्वा इदं विष्णुर्विचक्रमे त्रयथा निदजे अग्निज्वाल इदं विष्णुर्विचक्रमे त्रयथा नदते वदो समूढमस्य पाकं सुरे उद्भवस्तोदपरिहिर्दग्ध्वा उद्भवस्तोदहं प्रजया प्रापाशभिर्भूयाजकं मनस्ते माविगादित्यं सर्गो लोकत्रिषु लोकेषु लोचया अन्तर्दिमाद्यश्चरोदरशीति अन्तर्गन्नक्षोऽन्तरिता अराधेरवदा वृद्धिमवदं कर्म अवदं भावश्च वा वृद्धि पापं कर्मयो न पापं कर्मचिकीर्षति प्रत्यगेन मृचा तत्सविदुः कर्मोऽसि तत्सवितुर्वरे निम्बर्ग आज्यस्थायां भूमिमावाहयामि आज्येवदासनमावाहयामि श्रुवेजु सोमदिक्पादिभाद्रदिवाकरमावाहयामि तत्सवितुर्वरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् शिरोः प्रक्षाल्य पञ्चगायत्रीमुच्चरन् तत्सवितुर्वरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तत्सवितुर्वरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तत्सवितुर्वरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् आज्येनाभिघार्य तत्सवितुर्वरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् आज्यपात्रे पवित्रेन्द्रदु पूजा तत्सवितुर्वरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् कर्मोऽसि राजपोषपनिर्होज्यं दृगम्मा यः प्रजामशोकं दृगम्ः आप्यायं तामापवोषदयोमरतां पुरुषतयस्य वङ्गतो न वृष्टिमेरयुप्पः चिरोहरविमावाहयामि देवश्चत्वासवितप्रसवे शुनोर्बाहुभ्यां पुष्णोहस्ताभ्यां घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितो ब्राह्मेण दीर्घेन
प्रजापतिमावाहयामि इंद्रमावामग्निमावा सोममावाहयामि अग्निमावासग्नि सोमानावत्रमदग्नोसग्नि सोमन्वता ब्रह्मानमावामिन्द्रमामसुमनन्द्रमारुद्रानावाहयामि अपौपस्पृश्या श्रीमहाविष्णुमामृपदाश्चुनामावां पूषरमावां कक्षवकदे सोममावामि आहवनेकनिकृते स्वां देवां सर्वदेवानावाहयामि आवादासनादिष्टोपचारां समर्पयामि प्रजापतेश्चनरूपान्द्राग्ने सोमाजुस्वामि अग्ने सोमग्नि सोमाभ्यां प्रजापते ब्रह्मणे वधुभ्यो मरुभ्यो रुद्रेभ्यो जुष्टनरूपामि अपौपस्पृश्या श्रीमहाविष्णवे बृहस्पतिमित्रावरणादित्यशुभ्यां भूष्णे कक्षाकित सोमायावनिग्निस्तेभ्यो देवेभ्यो ज्येष्ठनिरूपां सर्वदेवेभ्यो ज्येष्ठनिरूपाज्यन्द्रपिधित्र्याञ्जनन्द्रपिधित्र्यामग्नेर्ज्योतिरसि अग्नेर्ज्योतिरसि समदसि स्वाहा अमृतमसि वारणमसि अन्तर्गण्डक्षान्तरिता आराधयः प्रत्यष्ठगणप्रत्यष्ठाराधयः जत्पदिपापनाप्तचित्रेण पवित्रेण धो सूर्यस्तिरपि वाक्पदिपापनाप्तचित्रेण पवित्रेण धो सूर्यस्तिरपिभिः देवत्वादिपदापनाप्तचित्रेण पवित्रेण धो सूर्यस्तिरपिभिः प्रमाणाः करसम्पूर्णावासमितो गृहीत्वा मूलाग्राभ्याङ्कृतप्रसीत्वाभ्यच्च अक्षत आद्यचिरभिः मामेऽग्निष्टगाधेन वत्रं त्वेकाच सदञ्च जायतञ्च नीतिञ्च प्रैरो चार्बुदञ्जन्यद्बुदन्तमद्रच्च इमामेऽग्निष्टगाधेन वश्यन्तु समिज्यो सर्वदेवानावाहयामि अदितेन मन्निप्वा नमतेन मन्निप्वा सर्पदेन मन्निप्वा देवसुविदप्रसववाज्यं स्वामिनः प्रीत्यमाघारकर्मणि ब्रह्मं स्वनुतमाधास्य आदत्वा अगस्त्य भगवान् शनश्चन्द्रदासन देवतारम्भेजं स्वाहाजक्तिहृदाकिर्दासन प्रीत्यदेव नियोगः स्वस्ति पूर्णमानुष्टाभ्यां नमः तेजरदिनं दुर्मराकृदर्द्राभ्यां नमः हृदयाय नमः सरसेजकाकपदाय नेत्रत्रयाय वैश्वानराय अस्त्राय पर्वदिग्बन्धः ध्यानं चत्वारशृङ्गात्रयोश्चवादाते हेरहे तप्तहस्तादोश्च त्रिधाबद्धौर्भौरोरवीतमहो देवमर्चागं मावेश तप्तः शतदशृङ्गतप्तजिह्वादृशीर्चकः त्रिभाप्रसन्नपदशखासीनत्वजत्मृतः स्वाहान्तदक्षिणे पार्वे देवी मामे स्वधां तथा बिभ्रद्दक्षिणहस्तेषु शक्तिमन्नं तजत्रमा तोमनमजनं वामेर्घृतपात्रं तधारयन् मेहारूढं जराबद्धं घोरवर्णं महोदसं धूमृत्तचन्दो हिताक्षिसप्तार्थ सर्वकामदम् आत्माभिमुखमासीनं एवं ध्यायेत्तुतासनो यज्ञरोपधरं विष्णुम् अग्निमण्डलमध्यगो शङ्खचक्रधरं देवं वृद्धजां भुवनदप्रभो सर्वयज्ञमयं देवं वेदाङ्गोपाङ्गशोभितं लक्ष्म्यासकसकासीनं ध्याय जज्ञपदमरिं ध्यात्वाग्नमणरन्दस्य ध्यायेर्मध्ये प्रभां दुभां प्रभामध्ये स्थितञ्जाये दासीनं वादनार्दनो वहं दें नामघोषयां धृतकां जनशोभिनीं लक्ष्मीमवापरां देवीं स्वाहां ध्यायेत् स्वमन्त्रविदु नवदूर्वदरस्यां रक्तकोशयवासिनीं सुखभोगासुरासीनां स्वधामेवं विभावयेत् ये हि देवप्रदुषो न सर्वाः पूर्वो जातस्तवगर्भे अन्तः सविजायमानश्चदृश्यमानप्रत्यन्मुखातिष्ठति विश्वतोमुखः अग्ने प्रान्मुखो भवा सुप्रसन्नो भवा सुमुखो भवा स्थिरासनं गुरु सुप्रसन्नो भवा सुमुखो भवा स्थिरासनं गुरग्निमरङ्कृत्या इंद्राय नमः अग्नये नमः जमाय नमः निरतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदते नमः सहोदते नमः जराप्रभवे नमः नर्यादिसे नमः सर्पणेन वैश्वानरग्निपुरुषाय नमः परधीं दृष्ट्वा वाव्यादाग्नेयान्न प्रजापते पाः नैऋत्यादीशानन्दमिन्द्राय चक्षुषे विद्वाग्नये पाः सोमाय पाः युक्तो वह जातवेदवृत्तारग्ने विद्यकर्मक्रीमानमिधेदन्तं विषभ्येषु यच्चादिकर्तातयागापां पुरुषां तनयमप्पाः आयातिरश्चेन्नवितधेमतरणि इति तां ता घृतप्रधानज ये सखण्डादिने महग्गप्पा सखण्डाधन्ये देव्ये पाः प्रसादन्ये देव्ये तदग्निप्रवादनो वदन्ति वं भोप्पाः ओं भवत्वा भोगं च भत्वा वं भोर्भवत्व भत्वात्येन त्वाभिहारन्दते भक्षीयाग्नेः पाः सोमाय पाग्नि सोमाभ्यागप्पा प्रजापते पा ब्रह्मणे पा इंद्राय पा वसुभ्यः पा मरुभ्यः पा रुद्रेभ्यः पा अपौपत्कृत्या श्रीमहाविष्णवे पा बृहस्पते पा मित्राय पा वरुणाय पा आदित्येभ्यः पा शुभ्याः पा पूष्णे पा कक्षाय पा कदे सोमाय पा आहवनिज्ञकृते विश्वेभ्यो देवेभ्यः पा सर्वदेवेभ्यः पा द्रव्याभिघार्य चरुगायत्र्यादिर्गृहीत्वा वों तत्सवितुः वों भूत्वाः वों भवत्वाः भोगं च भत्वा वों भोर्भवत्वत्वाः अदितेन्नमग्गुस्ताः नमतेन्नमग्गुस्तातरपदेन्नमग्गुस्ताः देवसवितप्रासाभिः वों भोज्यपूर्वोक्तेवग्निश्रेष्ठां स्वामिनः प्रीत्यतमाघारां देवपरमन्द्रुडोपन्योनातिरिक्ता सर्ववैकल्यप्राश्चित्तार्थतो देवादिषड्वेष्टो होमं होच्यदितेन मन्निप्वा नमतेन देवसवितप्रसुभाम् ओमतो देवा अवंतनो यदो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिप्वाः इदं विष्णुर्विचक्रमे त्रयधानि दधे वदं समूढमच्चभागं श्रेयप्वाः
त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रातानि पश्वसे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु सूरजः दिवेव चक्षुरात् दग्गस्वाहा तद्विप्राशो विपन्यवोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यः परमं पदग्गस्वाहा ॐ भू स्वाहा ॐ भवत्वाहा भोगं तपत्वाहा ॐ भोर्भवत्वत्वाहा अदितेर्नमग्गस्ताः अनुमतेर्नमग्गस्ताः सरपतेर्नमग्गस्ताः देवसवितप्राशाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే स्वामिनः प्रीत्यर्थं देवस्य देव्योः वैवाहिकमहोत्सवकर्मणि कन्यादानमहं करिष्ये श्रोतस्मार्ताजगङ्गर्मर्हिलं मेन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनते नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वाव्याकाशमहदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरिप्रतिष्ठितानाम् अतलवितलसुतलतलातलरसातलमहातलपातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोकसवर्लोकमहर्लोकजनोलोकतपोलोकसत्यलोकाख्य षल्लोकानामथो भागे महानालाजमानस्य वनिराजस्य शेषस्य सहस्र फरामनिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमतां जनपद्मजं तथार्वभौमप्रतीकाख्य अष्टदिग्धं त्रिशुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिरुतिवरुणवायुकुबेर
ఈశానాఖ్య అష్టలోకపాలిత పరిపాలితే లోకాలోకాచలవలజితే లవణేక్షుసురాసర్పితధిక్కేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్క కుశక్రౌంచ శాకశాన్మల పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సహ్యశుక్తిమదక్షమవింధ్యపారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరీరావృతభద్రాపకేతుకమాల హిరణ్యకరమనకు గురువరసాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభక్తి పున్నాగవరుణవరదాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకారమంజాషత్కోణయోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగస్రష్టు పరార్ధద్వైతి వినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమ దివసే ద్వితీయామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింద్విఘటికా సుగతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామధేజేంద్రతమజే పార్థివకూర్మ ప్రళయానం దశ్వేదవరాహ బ్రాహ్మ సావిత్ర్యాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవత్వారోచుషోత్తమతామసరైవ దచాక్ష భవైవస్వత సూర్యసావర్ణీ ధర్మసావర్ణీ దక్షసావర్ణీ రుద్రసావర్ణీ ఇంద్రసావర్ణీ వేదసావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే వైవస్వతవర్ణం ధరే తత్రైకసప్తతి మహాజగానాం సప్తవింశతి మహాజగేత్పతి తేజో తదుపరి అష్టావింశతిసహస్రాన్విత సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే సన్నమతిసహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టిసహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమార్కశాలివాహన నాగార్జున కలికి భూవాక్య సత్యకారాం మధ్యే తృతీయే శాలివాహనదికేऽస్మిన్ దేశే వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతో చైత్రమాసే కృష్ణపక్షే నవమ్యాం శుభతిథౌ స్థిరవాసయుక్తాయాం ఉత్తరాషాఢనక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్తయే వంగణ విశేషణ విశిష్టాయామత్యాం శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామినః ప్రీత్యర్థో వైవాహిక మహోత్సవ కర్మణి మమ అనేక జన్మసేహ జన్మనితయే దక్షిణవర్యంతం బాల్యజౌవన కౌమార వార్ధకేశ రహసి ప్రకాశేతావృత్త అనావృత్త మహాపాతకాది సమస్త పాపక్షయార్థం మమ దశపూర్వేషాం దశాపరేషామత్వం జానామాప్తృమం జానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితసామాజపతంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యతరైః సూర్యమండలపర్యంతం కృతరాజేన వర్తదహస్రావధానే ఏకైకదినాపకర్షణక్రమేణ సర్వరాత్మపకరసంమితకాలే శ్రీహరిలోకే ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే కోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాప్తోర్యామధాం తమనవాజిపేజ పౌండరీకాశ్వమేధాదికృత పుణ్యఫలావాప్త్యర్థం మామోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకే సుధాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం భృగ్వాదిభిः వసిష్టాదిభిः దివ్య మహర్షిభిः ఉక్తౌష్య ధర్మశాస్త్ర కన్యాదానకల్పోక్త సకలఫలావాప్త్యర్థో సర్వేషాం భక్తజనానాం చ వైవాహిక మహోత్సవ కర్మణి స్వామినః కన్యాదాన ఫలప్రాప్త్యర్థం కన్యాదానమహం కరిష్యే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అస్య శ్రీమదాదినారాయణస్య అనంతకళ్యాణగుణగాంభీర్యస్య దివ్యమంగళవిగ్రహస్య శంఖచక్రసార్ంగకౌమోదకీనందగస్య కోటిసూర్యప్రకాశస్య శ్రీమాన్ వెంకటనాయకస్య
ఆంగేరసభారహత్వత్య భారద్వాజత్రయార్హేజ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవత్యాం పరవ్యూహ విభవాం దర్యామి అర్చాత్వరూపిణః అనంతవేద శాఖాధ్యాయినః అచ్యుతపరబ్రహ్మణः ప్రణవత్వరూపత్య ఆదినారాయణస్య శర్మణో నప్త్రే ఆంగేరసభారహత్వత్య భారద్వాజత్రయార్హేజ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవత్యాం సకల జగత్కారణభూతస్యాం మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణోఖ్యాదివశాదుత్పత్తిస్థితికారణభూతస్య మకారస్య పౌత్రాజాం ఆంగేరసభారహత్వత్య భారద్వాజత్రయార్హేజ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవత్యాం సమస్తదేవతా నికుటమకుట విజృంభిత పాదారవిందత్యవకారస్య పుత్రాజాం ఆంగేరసభారహత్వత్య భారద్వాజత్రయార్హేజ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్య పరిశోభితాయ అర్చావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అతింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రోద్భవాయ అకారస్వరూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశోజాతాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాజ చతుస్సాగరపర్యంతం సౌభాగ్యష్టంబరే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవతమనా ప్రవాణ ఔర్వవేదన పంచారుహేయ ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థలనివాసినే మత్యంత తమనోహరే మత్యంత తోందదేవతే భృగోః సంకల్పతనయాముత్ర ఫల్గుణే నక్షత్రే కన్యరాశో జాతాం శ్రీ శ్రీదేవీ నామ్నీ ఇమాం కన్యాం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విశ్వంభరే కాశ్యపావత్సారవణే ద్రవత్రయార్హేజ ప్రవరాన్విత కాశ్యపథ గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత సమనోహరే అత్యంత సౌందర్యవతే నవదళశ్యామలాంగే కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం శ్రీ భూదేవీ నామ్నీ ఇమాం కన్యాం శ్రీనివాసం తుభ్యం దదామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా విశ్వంభరా సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి అన్న రీతిలో ఇప్పటిదాకా శ్రీదేవి భూదేవి ఇరువురి అమ్మవార్లని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించారు. ఎందుకు కళ్యాణ వెంకటేశుడయ్యాడు ఆయన అంటే ఈ శ్రీ భూదేవులిరువురిని జగన్మాతలిద్దరిని పరిణయమాడాడు కాబట్టి ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడు అయ్యాడు. అటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైవాహిక మహోత్సవంలో ఇప్పటిదాకా కన్యాదానాన్ని నిర్వర్తించడానికి పూర్వం మహాసంకల్పం అనేటువంటి గొప్ప సంకల్పాన్ని ఇప్పటిదాకా పఠించిన తర్వాత అమ్మవార్ల యొక్క గుణగణాలు గోత్రప్రవరలు చెప్పి తర్వాత స్వామివారి యొక్క గుణగణములు అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరుడు ఆ యొక్క స్వామివారు. ఎవరికైనా సరే కొంతకాలం మాత్రమే బాల్యం కానీ యవ్వనం కానీ వృద్ధాప్యం కానీ ఉంటుంది. కానీ స్వామివారు ఆది మధ్యాంతరహితుడు కదా, అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావం, నిత్య యవ్వనుడై ఉంటారు ఆ స్వామివారు. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి అంటారంటే ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని కాలాలు గడిచినా స్వామివారు ఎల్లప్పుడూ నూతన వరుడుగానే ఉంటాడు. అది స్వామివారి యొక్క స్వభావ లావణ్య సౌందర్యం. అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామి వారికి సురాంగన సమ్మోహన సంసేవిత పాదారవిందాం అని చెప్పి అన్నారు. ఆ మహాలక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే భారతీ రతి శచీ పూజితే భక్తియుక్త మానస విరాజితే అని చెప్పంటారు వాగ్గేయకారులు అమ్మవారి గురించి. ఎవరెవరైతే దేవతల యొక్క భార్యలు ఉన్నారో, ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, అలాగే బ్రహ్మదేవుడి యొక్క భార్య అయినటువంటి
అయినటువంటి సరస్వతీదేవి వీరంతా కూడా వచ్చి ఆ మహాలక్ష్మి అమ్మవారిని సేవిస్తూ ఉంటారట నిత్య నిరంతరం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడు మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అమ్మవార్లకు. ఆ మాంగళ్యములలో హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క భారతీ గిరిసుతలతో నాడు పూబోణి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములని చెప్పి పోతనామాత్యుల వారు చెప్పినట్లుగా నిత్య కళ్యాణములనొసగేటువంటి ఆ అమ్మవారిని, అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి ఇరుదేవేరులను ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు పరిణయమాడి ఈ పరిణయోత్సవంలో ముఖ్య ఘట్టమైనటువంటి మాంగళ్యధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఇటువంటి మాంగళ్యధారణాన్ని మనం వీక్షించడం ద్వారా ఆగమశాస్త్రం ఏం చెబుతోంది అంటే సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం. ఈ మాంగళ్యధారణాన్ని వీక్షించేటువంటి స్త్రీలందరికీ కూడా జన్మ జన్మల యందు సౌమంగళ్యం ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది అని మనకు తెలుస్తూ ఉన్నది. నమస్కరిద్దాం. ఆరగింపు మేడం. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరు. ప్రధానలాజోహమాం దే పరమంతుడో వన్యోనాద్రిక్త
వైగళ్యప్రాయశ్చిత్తార్థపదో దేవాదేష్టో హోమం హోష్యే కర్మసాద్విన్యాతపరిష్టాదంత హోమం హోష్యే దిదేరమన్నిప్వా దేవసవిదుప్రసవ ఓమతో దేవావంతు నోయితో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తదామ విపాదం విష్ణుర్విజక్రమే త్రేధానతమో నమశ్చవాగం ధ్రేత్వా త్రీణి విధావచ కృష్ణర్గోపాదాభ్యः ततो धर्मान् धारयन् वा विष्णोः कर्मान् पश्यदेतो व्रतानि पदेन्द्रत्वयज्ञस्यघात्वा तद्विष्णोः परमं पदकम् तदा पश्यन्तु सूर्यः दिवेव चक्षरा तदग्स्वा तद्विप्रासोपन्यवो जाग्रवा तत्तमिन्दे विष्णोर्य परमं पदकृत्वा भूस्वा भूत्वा सुपर्भुदष्टे विपावसरिष्टे बेहुं दृष्टे त्वा निष्कृत्ये त्वा सर्वाग्ये त्वा सर्वाम्बरसमुख्या येथो सेदेमहि वदमितेजो तेजो मयिते हिपामस्य देम मृत्योर्मे पाहित्वा सोमस्य धीमहि चित्तं मे पा वायोर्धीमहि प्राणान् मे पाहित्वा ब्रह्मणो धीमहि बुद्धिर्मे पाहित्वा गोट्मनं सप्तते अग्ने समिदत् सप्तजिह्वा सप्तरथय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्ता सप्तयो निरावरणत्वा घृतेन त्वा ऋतधार विद्वाननट्टुकृतेन पूर्णमाजोः मनता प्रजापतेः भक्तिर्भुक्त गत्वा वेदिर्भुक्त गत्वा जोर्पतिर्ब्रह्मार्जवन्दर्वा भुक्त गत्वा अग्निर्जीर्णं वेदिर्जीर्णं ज्योतिर्जीर्णं पृथिवीर्जीर्णम् ओषधिवनपदिकं द्रवाप्सरहस्यैव जीर्णं समन्तामृतविहा कृतेन समादित्येव जपित्तं मरुद्भिः समिन्द्रेण त्रेभिर्देवे पृथिव्यन्नवो गच्छति यत्वाः आज्यशेषमिन्द्राय जुहोमित्वाः अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो ज्योस्तृपतिर्ब्रह्माद्यास्तृप्यन्तामितृपिता महाप्रपितामहाजाक्तिस्तृप्यन्ताम् अपौपत्पृष्ट्यादितेन्म देवदविदप्रासाभिः आवादादास्तानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयापा पूर्णमसि पूर्णं मे भूयापा सदसि सन्मे भूयापा सर्वमसि सर्वं मे भूया सर्वमसि सर्वं मे भूयाक्षतमक्षितक्षधर्मा मे श्रेष्ठाः प्राच्यां दिशि दक्षिणश्चामृतीचामुदीचामुदीचामूर्तायामदोधराधरेर्नागेभ्यो मार्जयन्तामाहं प्रजां पराशशयानत्वया परेतना समुद्रेवोर्णयानत्तम्पादो विदः आभोष्टामयोपवः पुनर्देवेभ्यो हव्यं वः पुनर्देवेभ्यो हव्यं वः पुनर्देवेभ्यो हव्यं वः वरिशिष्टाकपरेष्टोऽग्रं वधोपापदीं सर्वान् परसुमोक्ष ग्रन्थिं विसृज्याभिप्रोक्ष आप्यायन्तामापोषदयोमृतां पुरुषतयतिवङ्गतो रवृत्तिमेरिपादुज्यन्तां देवतदनं दुज्यन्तां शुभासदनं भूतिस्माते लभतेरिच्छकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यसोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपश्य त्रयायुषो यद्देवानां त्रयायुषं तन्मेऽस्तु त्रयायुषम् ఈ విధంగా యజ్ఞస్వరూపుడైనటువంటి స్వామివారికి ఇప్పటిదాకా విశేషములైనటువంటి వేదమంత్రాలతో ఆహుతులను సమర్పించేటువంటి కార్యక్రమం జరిగింది. ఆగమశాస్త్రం ఏం చెబుతోంది అంటే అగ్నిర్వై దేవానామవమః విష్ణు పరమః తదంతరేణ సర్వా అన్యా దేవతాః అని చెబుతూ ఉన్నది. అంటే దేవతలలో అందరికంటే శ్రేష్ఠుడు శ్రీ మహావిష్ణువు, అందరికంటే చిన్నవాడు అగ్నిదేవుడు. కాబట్టి అందరికంటే చిన్నవాడైనటువంటి అగ్నిని, అలాగే అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఉపాసించడం ద్వారా సకల దేవతలను ఉపాసించినటువంటి ఫలం మనకు కలుగుతుంది అని మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ అమూర్త సమూర్త భగవద్యజనములుగా పిలువబడేటువంటి హోమ కార్యక్రమాన్ని, భగవద్ ఆరాధనాన్ని నిర్వర్తించడం ద్వారా మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పి మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో దేవతలందరూ తృప్తి చెందే విధంగా విశేషములైనటువంటి ఆజ్య అపూప హవిరాది ఆహుతులను ఆ అగ్నిలో సమర్పించి పూర్ణాహుతి కైంకర్యాన్ని నిర్వర్తించిన తరువాత ఇప్పుడు స్వామి అమ్మవార్ల దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క మెడలో ఎల్లప్పుడూ కూడా వనమాల విశేషములైనటువంటి పుష్పములతో చామంతిక, వకుళ, చంపక, పాటలాబ్జ, పున్నాగ, జాజి, కరవీర రసాల పుష్పై అన్నట్లుగా విశేషములైనటువంటి పుష్పములతో ఎల్లప్పుడూ స్వామివారి యొక్క గళసీమలో ఒక వనమాల ఉంటుంది. ఆ వనమాలను స్వామివారే తీసుకువెళ్ళి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల
శ్రీరామచంద్రులకు సమర్పించారా అన్న రీతిలో పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి ఇప్పుడు శ్రీభూదేవులిరువురిని కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చెంతకు చేర్చి అక్షతారోపణం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. ఈ అక్షతారోపణం నిర్వర్తించడం ద్వారా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. మనం భక్తి శ్రద్ధలతో సకల కళ్యాణప్రదుడైనటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైవాహికోత్సవాన్ని మనం వీక్షించడం ద్వారా కళ్యాణాద్భుత గాత్రుడైనటువంటి స్వామి మనందరికీ కూడా కామితార్థములను ఒసగాలి అని ఆ స్వామివారి యొక్క చరణారవిందములను పట్టి ప్రార్థిస్తూ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.